జూన్ 2, 2025 సాయంత్రం 5:09 పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ అనే ఏరియాలో ఒక సీసీటీవీ కెమెరాలో ఈ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇందులో ఉన్నది ఉమర్ అనే వ్యక్తి. కొద్ది నిమిషాల క్రితం అతను ఒక భయంకరమైన హత్య చేశాడు. పాకిస్తాన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇంటర్నేషనల్ గా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాకిస్తాన్లో 17 years ఏజ్ ఉన్న సనా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆ రోజు సాయంత్రం తన ఇంట్లోనే ఉంది. వాళ్ళ అమ్మగారు కాయగూరలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళింది. అయితే వాళ్ళ ఇంటికి మార్కెట్ దగ్గరే కావడంతో మెయిన్ గేట్ వేయకుండా అలానే వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఉమర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు ఉన్న పొదల్లోనే 3 గంటల సేపు వెయిట్ చేశాడనమాట. ఇక వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారో ఉమర్ ఆ మెయిన్ గేట్ ని ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో కేవలం సనా అండ్ వాళ్ళ అత్తగారు లతీఫా మాత్రమే ఉన్నారు. ఉమర్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండే లతీఫాని సనా ఎక్కడా అని అడిగాడు. ఇక లతీఫా ఏమో సనా పైనుంది అని చెప్పేసి ఇలా మెట్ల వైపు చేయి చూపించింది. అతన్ని చూడగానే లతీఫా అతను మేబీ సనా వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంది. ఇక ఉమర్ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత సనాని బయటికి రమ్మని పెద్దగా అరిచాడు. సనా బయటకు వచ్చి అతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నువ్వు ఇక్కడ ఇలాంటివన్నీ చెయ్యొద్దు. ఇక్కడ ఇంట్లోనూ బయట మొత్తం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. కొంచెం కూల్ అవ్వు, వాటర్ తీసుకో అని చెప్పేసి వాటర్ ఇచ్చింది. అలా కొద్దిసేపటి తర్వాత ఉమర్ సనాతో పెద్ద పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఈ కేకలు కింద ఉన్న లతీఫాకు కూడా వినిపిస్తున్నాయి. అదేంటో చూద్దామని చెప్పేసి లతీఫా మెట్ల నుండి పైకి వెళ్తూ ఉందన్నమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆమెకి 2 సార్లు గన్ పేలిన సౌండ్ వినిపించింది. ఇక లతీఫాకు భయం వేసి వెంటనే పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి చూస్తే అక్కడ సనా రక్తంతో తడిసి నేలపై పడి కొట్టుమిట్టాడుతూ ఉందన్నమాట. అక్కడే ఉండే ఉమర్ సనా ఫోన్ ని తీసుకున్నాడు. లతీఫాని గన్తో బెదిరించి అక్కడ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు అనమాట. ఇదే ఇన్సిడెంటే ఇక్కడ సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యింది. ఉమర్ సనా చెస్ట్ మీద 2 బుల్లెట్లు ఫైర్ చేశాడనమాట. ఆ సౌండ్ కి నైబర్స్ అందరూ ఆ ఇంటికి ఏం జరిగిందా అని చెప్పి చూడడానికి వచ్చేసారు. కొద్దిసేపటి తర్వాత బయటికి వెళ్ళిన సన్నా వాళ్ళ అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి చాలా భయపడింది అనమాట. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ అప్పటికే బాగా లేట్ అవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్యదారిలోనే ఆ అమ్మాయి చనిపోయింది పాపం. అసలంతకీ 17 సంవత్సరాల వయసున్న ఆ అమ్మాయితో ఉమర్కి ఉన్న శత్రుత్వం ఏంటి? ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యి మరీ గన్తో కాల్చాల్సిన అవసరం అతనికి ఏముంది? పాకిస్తాన్లో చాలా మంది సోషల్ మీడియాలో సనా చనిపోవడం చూసి పండగ చేసుకుంటున్నారంట. ఉమర్ సనా ఫోన్ ని తీసుకెళ్లిపోయాడు కదా, ఇంతకీ ఆమె ఫోన్ లో ఏముంది? దీని గురించి నేను క్లియర్ గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సనా యూసఫ్, ఈవిడికి 17 సంవత్సరాలు. ఈమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అనమాట. టిక్ టాక్లో వచ్చేసి ఈవిడికి 1 million ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు 7 lakh ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఈవిడ సోషల్ మీడియాలో ఎక్కువగా స్కిన్ కేర్ టిప్స్, ఫుడ్ వ్లాగ్స్ అండ్ కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉండేది. ఈవిడ వీడియోస్ ఎక్కువ జెన్జీ కిడ్స్ చూసేవాళ్ళు అనమాట. కాబట్టి ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆమె రియల్ లైఫ్ లో చాలా క్యాజువల్ గా ఎనర్జెటిక్ గా ఉండేదన్నమాట. సనా వాళ్ళ ఫాదర్ సయ్యద్ యూసెఫ్. అతను పాకిస్తాన్ లోని చిత్రాల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేసేవాడు. సనా వాళ్ళ మదర్ ఫర్జానా, ఆవిడ హౌస్ వైఫ్. అండ్ సనా యొక్క సోషల్ మీడియాస్ అన్ని ఆవిడే మెయింటైన్ చేస్తూ వచ్చేది. ఇక సనా తన తల్లితో పాటు ఇస్లామాబాద్ లోనే ఉండేది. సనాకి డాక్టర్ కావాలి అనే ఒక గోల్ ఉండేది. తను 2024లో తన ఇంటర్మీడియట్ ని పూర్తి చేసింది. అంటే అక్కడ క్లాస్ 12 అంటారనమాట. ఆమెకి 15 సంవత్సరాల ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు తన తమ్ముడు తన తండ్రితో పాటు చిత్రాల్లో ఉన్నాడనమాట. లైఫ్ అంతా ఇలా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో ఒక సంవత్సరం క్రితం ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఉమర్ అనే 21 సంవత్సరాల అబ్బాయి నుండి వచ్చింది. అసలు ఎంతకీ ఉమర్కి సనాకి రిలేషన్ ఎలా ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలంటే ముందు మనం ఉమర్ గురించి తెలుసుకోవాలి. ఉమర్ తన తండ్రి పెళ్లి చేసుకున్న 4వ భార్యకి పుట్టిన సంతానం. ఉమర్ వాళ్ళమ్మ 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఉమర్ వాళ్ళ ఫాదర్ ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఉమర్ వాళ్ళ ఫాదర్ కి మంత్లీ పెన్షన్ అమౌంట్ కూడా వచ్చేది.
ఉమర్ ఎలాంటి పని చేయకుండా రోజంతా ఆవారగా తిరిగేవాడు. తనకెప్పుడు నేను చాలా గొప్పగా బ్రతకాలి అనే ఆలోచన ఉండేది. వాళ్ళ ఫాదర్ రీసెంట్గా ఒక ప్రాపర్టీ అమ్మాడు. అందులో వచ్చిన డబ్బుతో అతను ఒక ఐఫోన్ కూడా కొన్నాడు. ఆ డబ్బులతో పెద్ద పెద్ద కార్లని రెంట్కి తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్స్ పేరుతో అమ్మాయిని ఇన్వైట్ చేసి వాళ్ళతో డాన్సులు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అండ్ టిక్ టాక్ లో వీడియోస్ పెట్టేవాడు అనమాట. ఉమర్ సోషల్ మీడియాలో ఎప్పుడు నేను ఒక రిచ్ పర్సన్ అని, నాతో చాలా డబ్బు ఉందని చెప్పేవాడు. ఇంకా తను రెంట్కు తీసుకొచ్చిన ఆ కార్స్ అన్ని తనవే అన్నట్టుగా చెప్పుకొని తిరిగేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ప్రపంచం మొత్తం అబద్ధాలతో నిండిపోయి ఉంది. సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిల్ని కలిసి ఇలా కొలాబ్ వీడియోస్ ఉన్నాయని చెప్పి పిలిపించి వాళ్ళతో రీల్స్ చేసేవాడు. అలా ఒకరోజు అతని కన్ను సనాపై పడింది. సనా ఏమో ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెని కాంటాక్ట్ అవ్వడం కొంచెం కష్టమే అని గ్రహించిన ఉమర్ బ్రాండ్ డీల్స్ పేరుతో ఆమెని కాంటాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆమెకి మెసేజ్ చేస్తూ నేను చాలా రిచ్ పర్సన్ అని, నా దగ్గర చాలా డబ్బు ఉందని సనాతో చెప్పేవాడు. అయితే అందరు అమ్మాయిల్లాగా సనా కూడా తనని మీట్ అవ్వడానికి వస్తుంది అని చెప్పేసి ఉమర్ అనుకున్నాడు. అయితే సనా అలా చేయలేదు. చాలా మర్యాదగా మిమ్మల్ని కలవడం కుదరదు అని చెప్పేసింది. అయితే ఉమర్ దాన్ని అర్థం చేసుకోలేదు. ఆమెని మీట్ అవ్వడానికి వేరు పద్ధతుల్లో ట్రై చేశాడు. నా దగ్గర మీకు నచ్చే హై వాల్యూ బ్రాండ్ డీల్స్ ఉన్నాయి, అందుకే నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని మెసేజ్ చేసేవాడు. అందుకు సనా ఏమో లేదు, నేను మిమ్మల్ని కలవాలి అనుకోవట్లేదు, నాకు అంత టైం కూడా లేదు, నేను చాలా బిజీ అని చెప్పేసి రిజెక్ట్ చేసింది. ఉమర్ తన ఫ్రెండ్స్తో నేను ఆమెని కలవాలి అనుకుంటున్నాను, కానీ ఆవిడ నన్ను కలవడానికి ఒప్పుకోవట్లేదు, పైగా నన్ను అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుని బాధపడేవాడు. ఇక రాను సనా పట్ల అమర్ యొక్క వ్యామోహం పిచ్చిగా మారిపోయింది. సనాకి కూడా అతని బిహేవియర్ని చూసి అదే అనిపించింది. ప్రతిరోజు ఆమెకి మెసేజ్ చేసి మనిద్దరం కలుద్దాం అని చెప్పేసి ఆమెని చాలా ప్రెజర్ చేసేవాడు. నిజానికి సనా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదన్నమాట. ఆమె ప్రతిదీ వాళ్ళ అమ్మగారితో షేర్ చేసుకునేది. ఈ విషయం కూడా వాళ్ళ అమ్మగారితో షేర్ చేసుకుంది. కానీ కొన్ని పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ సనాకి ఉమర్కి బంధుత్వం ఉందని, వాళ్ళిద్దరూ బంధువులు అని చెప్పి రాశారు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధుత్వం లేదు. ఒక లేడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది అంటే వాళ్ళకి ఎన్ని డిఎమ్స్ వస్తాయో జనరల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సనా కూడా అతని మెసేజెస్ని క్యాజువల్గానే తీసి పడేసింది. సనా ఉమర్తో ఇంతకుముందు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఒక మిస్టేక్ చేసింది. పొరపాటున వాళ్ళ ఇంటి అడ్రస్ ఉమర్కి చెప్పేసింది. పైగా సనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఉమర్ చూస్తూనే ఉన్నాడు. మే 29, 2025లో సనా పుట్టినరోజు. సనాపై అబ్సెస్డ్ గా ఉన్న ఉమర్ ఆమె కోసం చాలా గిఫ్ట్లని కొన్నాడు. ఇస్లామాబాద్ లోని ఒక ఏరియాలో ఫార్చునర్ కార్ ని రెంట్కి తీసుకుని సనా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఉమర్ సనా వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఆమెను చూస్తూ ఉండడం సనా గమనించి షాక్ అయిపోయిందనమాట. అతన్ని కలవడానికి సనా అస్సలు ఇష్టపడలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అతను ఎవరు నాకు తెలియదు, అక్కడి నుంచి పంపించేయండి అని చెప్పేసి ఉమర్ ని అక్కడి నుండే బయటికి పంపించేసింది. ఈ ఇన్సిడెంట్ తో ఉమర్ యొక్క అహం చాలా దెబ్బతింది. ఒక అమ్మాయి తనకి నో చెప్పడం అతను సహించలేకపోయాడు. నన్ను ఇగ్నోర్ చేస్తుందా, తనకి ఎంత ధైర్యం అని చెప్పేసి ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. జూన్ 2, 2025 మధ్యాహ్నం వరకు అతను సనా ఇంటి చుట్టే తిరుగుతూ ఉన్నాడు. అసలు సనా ఎప్పుడెప్పుడు ఇంటి నుండి బయటకు వస్తుందా అని చెప్పేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలా గంటల తరబడి వెయిట్ చేసిన తర్వాత చివరికి సనా తల్లి బయటకు వెళ్తూ మెయిన్ గేట్ వేయడం మర్చిపోయింది. ఇదే అవకాశంగా తీసుకుని ఉమర్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సనా వాళ్ళ పిన్ని అంటే వాళ్ళ అత్త ఉమర్ని సరిగ్గా గుర్తుపట్టలేదన్నమాట. మేబీ తన ఫ్రెండ్ అయ్యింటాడేమో అని చెప్పేసి సనా రూమ్ లోకి పంపించేసింది. ఉమర్ ఆ రోజు సనాని చంపేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చాడు. అందుకే తనతో పాటు ఒక లోడెడ్ పిస్టల్ కూడా తీసుకొచ్చాడు. ఇక ఫైనల్లీ సనా దగ్గరికి వెళ్ళి సనా చెస్ట్ పై 2 బుల్లెట్లను ఫైర్ చేసి ఆమె ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. స్టార్టింగ్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ హత్య వెనకాల ఎవరున్నారో తెలియదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు అతనికి ఒక 22 సంవత్సరాలు అలా ఉంటాయి. అతను హైట్ ఉండి గడ్డం పెంచుకుని ఉన్నాడు, అలాగే బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు అని గుర్తులు చెప్పారు. కానీ ఇవి పోలీసులకి అసలు సరిపోలేదు. వాళ్ళు సీసీటీవీని చెక్ చేసిన తర్వాత అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ని బట్టి సెల్యులార్ టెక్నాలజీతో జియో ఫెన్సింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా 20 గంటల తర్వాత పోలీసులు ఉమర్ని పట్టుకున్నారు. ఉమర్ నుండి వాళ్ళు ఆ పిస్టోల్ని అలాగే సనా యొక్క మొబైల్ ఫోన్ని కలెక్ట్ చేసుకున్నారు. అసలంతకీ ఉమర్కి ఆ పిస్టోల్ ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఎవరు సప్లై చేశారు అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలంతకీ ఉమర్ సనా యొక్క ఫోన్ ఎందుకు తీసుకెళ్లాడంటే, ఇంతకుముందు ఉమర్ తనకు కాల్ చేసిన కాల్ డేటా, తనకు మెసేజ్ చేసిన హిస్టరీ మొత్తం సనా ఫోన్లోనే ఉంది. కాబట్టి ఆ డేటా మొత్తాన్ని డిలీట్ చేయడానికి ఉమర్ ఆమె ఫోన్ తీసుకొచ్చాడు. అసలు నువ్వు సనాని ఎందుకు చంపావని చెప్పేసి పోలీసులు అతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఆవిడ నన్ను రిజెక్ట్ చేసింది, నన్ను ఒప్పుకోలేదు, అవాయిడ్ చేసింది, అందుకే చంపాను అని చెప్పేసి ఉమర్ పోలీసులతో చెప్పేశాడు.
ఈ వ్యక్తిగత తిరస్కరణే సనా చావుకి ప్రధాన కారణం. ఈ వార్త పాకిస్తాన్ మీడియా ఛానల్స్ లోనే కాదు, ఇంటర్నేషనల్ గా చాలా సెన్సేషన్ గా మారిపోయింది. ఇక్కడ ఒక సాడ్ థింగ్ ఏంటి అంటే, పాకిస్తాన్ లో కొంతమంది ఉమర్ నే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సనా చావును చూసి వాళ్ళు చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఉమర్ చేసింది కరెక్టే, మన దేశంలో ఉన్న డర్ట్ అంటే చెత్త మొత్తం క్లీన్ అవుతుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారట. ఏదేమైనప్పటికీ సనాకి జరిగింది మాత్రం అన్యాయమే. నా ఉద్దేశం ప్రకారం సనా చేసింది అసలు తప్పే కాదు. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాత అందులో ఒక్క ఎక్స్పోజింగ్ వీడియో కూడా లేదు. కేవలం స్కిన్ కేర్ గురించి అలాగే కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేసేది. ఇలాంటి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అంత ఫేమ్ సంపాదించుకోవడం ఆషామాషి అయితే కాదు. సో ఏదేమైనప్పటికీ సనాకి న్యాయం జరగాలని, ఆవిడ ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం.